తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీకు నేనున్న నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సుజాతకు మాత్రం ఏం తెలుసు, ఎవరో అంటే విన్నది, అలాగే తను మనతో అంది. మనం కూడా ఇంకొకరితో చెబుతాం, నిజమేంటో అప్పుడు తెలుస్తుంది అంది సుజాతపై అభిమానం గల అమ్మాయి. ఇప్పుడు సుజాత ముఖం విద్యుత్ దీపంలా వెలిగిపోయింది. వాళ్ళ అన్నయ్య హరి పర్మిషన్తో అంతా కలిసి సినిమాకు వెళ్లారు. ఉదయం 9 గంటలైంది. వసంతమ్మ ఎదురుచూస్తున్న 5వ తారీఖు రానే వచ్చింది. పెళ్లి చూపుల సందర్భంగా ఇల్లంతా నీట్గా సర్దారు. ఎక్కడ సామాన్లు అక్కడ ఉంచి ఉన్నంతలోనే అందంగా అలంకరించారు. ఆ రోజు మధురిమ కాలేజీకి వెళ్ళలేదు. రంగారావు, శ్యామల ముందుగా వచ్చారు. ఓ గంట తర్వాత పెళ్ళికొడుకు రాజారాం, అతని తండ్రి రాఘవయ్య వచ్చారు. శ్యామలకి మధురిమను చూస్తుంటే తన సొంత చెల్లెలు కంటే ఎక్కువగా అనిపించింది. మధురిమకి తన చీరల్లో ఓ కొత్త చీర తీసి కట్టింది. నీట్గా తల దువ్వి జడ వేసింది. పూలు పెట్టింది. తన నగలు పెట్టింది. ఎంత సింపుల్గా అలంకరించిన అందాల బొమ్మలా కనిపిస్తోంది మధురిమ. మధురిమను అలంకరిస్తూ మధురిమ పక్కన ఉన్న శ్యామలను చూడగానే తన పెద్ద కూతురు గుర్తుకు వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంది వసంతమ్మ. అయ్యో పిన్ని, ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? అంతా సవ్యంగానే జరుగుతుంది, ఏం కాదో, మీరలా బాధపడకండి. మన మధురిమకేం అపరంజి బొమ్మలా ఉంది. ఎవరైనా సరే కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుంటారు అంది శ్యామల. వసంతమ్మ తన పెద్ద కూతుర్ని గుర్తు చేసుకుని బాధపడుతుందన్న విషయం శ్యామలకి తెలియదు. కన్నీళ్లు తుడుచుకుంటూ మధురిమ వైపు చూసింది వసంతమ్మ. అమ్మా, బాబేడి? బాబును గుర్తు చేసుకుంటూ తల్లిని అడిగింది మధురిమ. అటూ ఇటూ చూసిన వసంతమ్మ ఏదో గుర్తుకొచ్చినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకొని, నువ్వేం కంగారు పడకే మధు, బాబు ఎక్కడికి పోడు, మనోహర్ దగ్గరే ఆడుకుంటూ ఉంటాడు. వాడికి మధ్యన క్యాడ్బరీస్ చాక్లెట్లు తినడం బాగా అలవాటైంది అంది వసంతమ్మ. మనోహర్ పేరు వినగానే ఏం మాట్లాడలేదు మధురిమ. ఎవరు పిన్ని మనోహర్? అడిగింది శ్యామల. మన ఇంట్లో అద్దెకుంటాడు శ్యామల, చదువుకుంటున్నాడు. మంచి అబ్బాయే. మన బాబును బాగా దగ్గరికి తీసుకుంటాడు. చక్కగా మాట్లాడతాడు. పిల్లలంటే ఇష్టంలాగుంది అంటూ ఏదో పని మీద వంటింట్లోకి వెళ్ళింది వసంతమ్మ. ఈరోజు మధురిమకు పెళ్లి చూపులు. కుర్రాడు ఎస్ఐ జాబ్కు సెలెక్ట్ అయ్యాడట. పేరు రాజారాం. మీరు కూడా అబ్బాయిని చూస్తే బాగుంటుంది, ఒకసారి రండి అంటూ ఎదురింట్లో ఉండే దామోదర్ రెడ్డిని రంగారావు పిలిచాడు. పిలవగానే ఆయన వచ్చాడు. ఆయన వసంతమ్మ కుటుంబం పట్ల ఎప్పుడైనా ఆత్మీయంగా ఉంటాడో. ఆమె ఏదైనా అల్లుడు తర్వాత ఆయనతోనే చెప్పుకుంటుంది. వచ్చిన వాళ్ళు అమ్మాయిని చూడాలని తొందర పెట్టారు. మధురిమను త్వరగా తీసుకురమ్మని ఒకసారొచ్చి భార్యతో చెప్పి వెళ్ళాడు రంగారావు. మధురిమను తీసుకొచ్చి వాళ్ళకెదురుగా కూర్చోబెట్టింది శ్యామల. మధురిమను చూడగానే నచ్చారు. ముఖ్యంగా రాజారాంకి మధురిమ బాగా నచ్చింది. నాన్న, అమ్మాయి బాగుంది. వాళ్ల శక్తిని దృష్టిలో పెట్టుకుని కట్నం అడుగు, అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేసి ఈ సంబంధం చెడగొట్టకు అంటూ తండ్రిని పక్కకు పిలిచి చెప్పాడు రాజారాం. రాజారాంకి తండ్రి తత్వం బాగా తెలుసు. తండ్రి తనను చదివించిందే కట్నం కోసం. కానీ మధురిమను చూస్తుంటే అసలు కట్నమే లేకుండా పెళ్లి చేసుకోవాలని ఉంది. అందుకే అలా అన్నాడు. సరేలేరా, ఆ మాత్రం నాకు తెలియదా? అది కూడా నువ్వే చెప్పాలా? రంగారావుతో ముందే చెప్పాను నీ రేటు ఎంతో. ఆయన అంగీకరించే రమ్మన్నారు. కాకపోతే కాస్త అటో ఇటో ఉంటుంది అంతే అన్నాడు రాఘవయ్య. నా రేటు ఎంతో ముందే వాళ్లతో చెప్పి నన్ను అమ్మేశావా? ఆశ్చర్యపోతూ అడిగాడు రాజారాం. అమ్మకపోతే నీ చదువు కోసం నానా గడ్డి తిని చేసిన అప్పంతా ఎలా తీరుతుంది? అందులో అది కూడా చక్రవడ్డీకి తెచ్చాన్రా అంటూ రాజారాంతో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి రంగారావు పక్కన కూర్చున్నాడు రాఘవయ్య. రంగారావు, రాఘవయ్య కట్నకానుకల విషయాలు మాట్లాడుకున్నారు. వాళ్ళ సంభాషణ సవ్యంగానే సాగింది. కోరినంత కట్నం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు రంగారావు. రాఘవయ్య సంతృప్తి చెందాడు. ఆయన అంతకన్నా రేటు తగ్గించేలా లేరత్తయ్య గారు. మనం గట్టిగా మాట్లాడితే సంబంధం జారిపోయేలా ఉంది. అందుకే ఆయన అడిగినంత ఒప్పుకోక తప్పలేదు అంటూ ఆలోచిస్తూ ఒక ప్రక్కగా కూర్చుని ఉన్న వసంతమ్మతో అన్నాడు రంగారావు. సరేలే బాబు, సంబంధం మంచిదని నువ్వే అంటున్నావు. ఆ మాత్రం ఇవ్వకపోతే ఈ రోజుల్లో అబ్బాయి ఎలా దొరుకుతాడు? ఈ ఇల్లు అమ్మేస్తాను. మధురిమ పెళ్లి జరుగుతుంది. ప్రస్తుతం నాకున్న అప్పు సంగతి తర్వాత ఆలోచిస్తాను
అంది వసంతమ్మ తనకు తనే ధైర్యం చెప్పుకుంటూ. మీరింకేం ఆలోచించకండి, అవన్నీ తర్వాత చూద్దాం అన్నాడు రంగారావు. నాన్న, నువ్వు అలా పడుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకో, నేను అలా బయటికెళ్ళి మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను, చాలా రోజులైంది వాళ్ళని కలిసి అన్నాడు రాజారాం బయటికి వెళ్తూ. వాళ్ళు వెళ్ళవలసిన ట్రైన్కి ఇంకా టైం ఉంది, త్వరగా రా మరి, మనకు మళ్ళీ ట్రైన్కి టైం అవుతుంది అంటూ కొడుక్కి టైం గుర్తు చేస్తూ పడుకున్నాడు రాఘవయ్య. రామకృష్ణకి బెస్ట్ ఫ్రెండ్ రాజారాం. రామకృష్ణను చూడక చాలా రోజులైంది. రామకృష్ణను చూడాలని వెళ్ళిన రాజారాంకి నిరాశే ఎదురైంది. అప్పుడే స్నానం చేసి బయటకొచ్చిన హరి రాజారాంని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటోయ్ రాజా, అనుకోకుండా ఊడిపడ్డావు, ఓ లెటర్ రాస్తే స్టేషన్కి నేనే వచ్చేవాడినిగా. అవునులే, చెప్పకుండా వచ్చి రామకృష్ణను సర్ప్రైజ్ చేద్దామనా అన్నాడు హరి. హరికన్నా సీనియర్ రాజారాం. కాదురా హరి, అర్జెంటుగా రావాల్సి వచ్చాను, మా నాన్నగారు కూడా వచ్చారు. అవునా అంటూ డ్రెస్ వేసుకుని తల దువ్వుకున్నాడు హరి. నువ్వు మా రామకృష్ణ రూంలో ఎప్పుడు చేరావు హరి? ఈ మధ్యనే చేరాను రాజా. కృష్ణ నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఇన్ని రోజులు వాడి రూంలోనే కదా నువ్వు ఉంటున్నది, మరెందుకు ఇలా రామకృష్ణ రూంలోకి మారావు? అక్కడ మనోహర్ అని ఓ రోగు ఉన్నాడులే, వాడికి ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయితో ప్రేమ రోగం అంటుకుంది. ఆ రోగం ముదిరి కంపు కొడుతోంది, అందుకే రూమ్ మారాను. ఇప్పుడు అర్థమైందా కృష్ణకి నేనెందుకు దూరమయ్యానో? అర్థమైందన్నట్లుగా తలూపాడు రాజారాం. నీకు జాబ్ వచ్చిందని విన్నాను, ఏంటా జాబ్ అడిగాడు హరి. సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను, ఇంకా ఆర్డర్స్ రాలేదు అన్నాడు. కంగ్రాచ్యులేషన్స్ రాజా అంటూ సంతోషంగా రాజారాంని వాటేసుకున్నాడు హరి. ముందు నన్ను వదలరా, ఇంకో శుభవార్త చెబుతాను నవ్వుతూ అన్నాడు రాజారాం. ఏమిటది వదిలిపెడుతూ అన్నాడు హరి. నేను ఈ ఊరికి అల్లుణ్ణి కాబోతున్నాను. ఏమిటి, ఇది నిజమా? ఇంతకీ అమ్మాయి ఎవర్రా అంటూ సంతోషంగా అడిగాడు హరి. కీర్తిశేషులు మల్లికార్జునరావు గారి ద్వితీయ పుత్రిక మధురిమ. పెళ్లిచూపులు కూడా జరిగాయి, అమ్మాయి బావుందిరా అన్నాడు రాజారాం మధురిమను గుర్తు చేసుకుంటూ. ఉలిక్కిపడ్డాడు హరి. ఆ అమ్మాయి అయితే వద్దురా ఖచ్చితంగా అన్నాడు హరి. అర్థం కాలేదు రాజారాంకి. కట్నం తక్కువని ఒకప్పుడు హరి చెల్లెలు సుజాతను వద్దన్నాడు తన తండ్రి, అందుకే హరి ఇలా అంటున్నాడేమోనన్న సందేహం వచ్చింది రాజారాంకి. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది హరి, అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అంతకన్నా ఖచ్చితంగా చెప్పాడు రాజారాం. ఫిజికల్గా నచ్చగానే సరిపోదురా, అన్నీ ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి అంత మంచిది కాదు. నేను కృష్ణ లేని టైంలో నా ఫ్రెండ్ మనోహర్ దగ్గరికి వచ్చి వెళ్తుంటుంది. ఏది ఏమైనా ఈ సంబంధం నీకొద్దు అంటూ అమృత కలశం లాంటి రాజారాం హృదయంలో విషపు చుక్కలు వేశాడు హరి. అయినా మధురిమ మీద ఆశ చావలేదు రాజారాంకి. ఆ అమ్మాయి నిజంగానే మనోహర్ని ప్రేమించి ఉంటే ఈ పెళ్లి చూపులు జరిగేవి కావు, మనోహరే పెళ్లి చేసుకుని ఉండేవాడు. ఆ అమ్మాయిని నా వరకు రానిచ్చేవాడు కాదుగా అన్నాడు రాజారాం. రానివ్వక వాడేం చేస్తాడ్రా, వాడికెప్పుడో వాళ్ళ అక్కయ్య కూతురు పద్మతో పెళ్లి నిశ్చయమైంది, ఇది కేవలం ఎంజాయ్మెంట్. ఏమోరా, నాకంతా అయోమయంగా ఉంది అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు రాజారాం. అయోమయంగా ఉంటే వచ్చే నష్టం ఏమీ లేదు రాజా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కష్టాలు పడతావు అన్నాడు తల వంచుకుని పెదవి కొరుకుతూ ఆలోచిస్తున్నాడు రాజారాం. హరికి రాజారాంని చూస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఒక పని చేద్దాం రాజా, నేను నిన్ను మనోహర్ దగ్గరికి తీసుకెళ్తాను, నేనే డైరెక్ట్గా వాడితో మాట్లాడతాను, వాడేం మాట్లాడతాడో విను, ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో, అది నీ ఇష్టం అన్నాడు హరి. ఎలాగైనా మధురిమను రాజారాం పెళ్లి చేసుకోకుండా చెయ్యాలని ఉంది హరికి. ఇద్దరూ కలిసి మనోహర్ని కలవాలని బయలుదేరారు. దారిలో కృష్ణ ఎదురయ్యాడు. ఏరా కృష్ణ, మనోహర్ ఎక్కడా, రూమ్లో ఉన్నాడా అడిగాడు హరి. రూమ్లో లేడురా, టెంపుల్కి వెళ్ళాడు, నేను నా ఫ్రెండ్ని కలవడానికి సికింద్రాబాద్ వెళ్తున్నా అని హరితో అన్నాడు కృష్ణ. పక్కనే ఉన్న రాజారాంతో నవ్వుతూ చేయి కలిపి పలకరించాడు కృష్ణ. దేవుణ్ణి దర్శించుకొని మెట్లన్నీ దిగి వచ్చి ఓ చోట కూర్చున్నాడు మనోహర్. మనోహర్కి చాలా ఇష్టమైన స్థలం అది. ఎక్కువసేపు కూర్చోవాలనుకున్నప్పుడు అక్కడికి వస్తాడు. ఒక్కోసారి ఏదైనా ఒక బుక్ తెచ్చుకొని చదువుకుంటూ కూర్చుంటాడు. హాయ్ మనోహర్, దైవదర్శనానికి ఒక్కడివే వచ్చావా అంటూ మనోహర్కి దగ్గరగా వెళ్ళి నిలబడ్డారు. హరి పక్కన రాజారాం ఉన్నాడు. అవునన్నట్లు తల ఊపాడు మనోహర్. ఏం ఒక్కడివే వచ్చావు, మీ దేవిగారు రాలేదా? ఓహో మర్చిపోయాను, పెళ్లిచూపులు కదా ఈరోజు తనకి, అందుకే వదిలుంటావు, లేకుంటే మీది వదిలే బంధమా, ఎక్కడ చూసినా మీరేనట కదా అందరూ అనుకుంటున్నారు అన్నాడు హరి.
దేవి ఎవరు? మధురిమ. ఏం మాట్లాడుతున్నావు హరి నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నాను మనోహర్. మధురిమ అప్పుడప్పుడు మేం రూమ్లో లేనప్పుడు నీ దగ్గరికి వచ్చి వెళుతుంది కదా అన్నాడు. హరి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మనోహర్కి ఉడికిపోయింది. హరి, నువ్వు అదుపు తప్పి మాట్లాడుతున్నావు. నీ హద్దుల్లో నీవుంటే మంచిది అన్నాడు కోపంగా మనోహర్. హద్దుల్లో ఉండకుండా అదుపు తప్పింది నువ్వు. తప్పించుకోవాలని చూస్తున్నది కూడా నువ్వే. ఆ రోజు మీ అన్నయ్య వదిన వస్తున్నారని అబద్ధం చెప్పి మమ్మల్ని బయటకి పంపి మధురిమతో ఉన్నది కూడా నువ్వే. ఏదైనా దాగేంతవరకే దాగుతుంది మనోహర్, ఎక్కువగా నటించకో అన్నాడు హరి. నటించే వాళ్ళంటే నాకు అసహ్యం హరి, అందుకే నేను నటించను. నువ్వు కావాలనే ఇదంతా సృష్టిస్తున్నావు. మా ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదు అంటూ గట్టిగా అరిచి చెప్పాడు మనోహర్. ఎగతాళిగా నవ్వాడు హరి. ఆ నవ్వు చూడగానే అసహ్యం వేసింది మనోహర్కి. సంబంధం ఉందని ఎవరూ ఒప్పుకోరు, చూసి అర్థం చేసుకోవాలి. ఏం రాజా, వ్యవహారమంతా అర్థమైందా? ఇప్పటికి కూడా మధురిమనే చేసుకుంటానని అంటావా అంటూ రాజారాం వైపు తిరిగాడు హరి. రాజారాం మాట్లాడలేదు. రాజారాం మధురిమను చూడటానికి వచ్చిన పెళ్ళికొడుకని మనోహర్కి అర్థమైంది. మధురిమ జీవితంతో హరి ఆడుకోవటాన్ని సహించలేకపోయాడు మనోహర్. ఆ స్థితిలో హరిని చూస్తుంటే మనోహర్లో ఆవేశం, కోపం అదుపు తప్పాయి. సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. వెంటనే హరి చెంపలు చెల్లు చెల్లు మనిపించాడు. మనోహర్ అలా కొడతాడని ఊహించలేదు హరి. మనోహర్ చేతి దెబ్బలు బలంగా తాకటంతో హరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీళ్లు తిరిగిన కళ్ళల్లో నిప్పులు కురిశాయి. ఎందుకనో వెంటనే మనోహర్ని కొట్టకుండా ఆగిపోయాడు హరి. ఎందుకంటే ఆ చెంపదెబ్బ మనోహర్ కొట్టింది కాదు, మనోహర్కి మధురిమపై ఉండే ప్రేమ కొట్టింది. ఆ ప్రేమ ఎంతకాలం నిలుస్తుందో చూడాలి. ఆ ప్రేమైనా చావాలి, లేదా తనైనా చావాలి. అప్పటికి కానీ తను ఈ చెంపదెబ్బను మర్చిపోలేడు. జీవితం చివరి వరకు పోరాడైనా సరే మధురిమను, మనోహర్లను కలవకుండా చేయాలి. ముఖ్యంగా మధురిమ అంతు చూడాలి అని ఆ చెంపను అలాగే పట్టుకొని శిలలా నిలబడ్డాడు హరి. హరి వైపు చూశాడు రాజారాం. పద వెళ్దాం అంటూ హరి భుజం తట్టి ఇంటివైపు వెళ్ళాడు రాజారాం. దారి మధ్యలో, నువ్వు నాకెంతో మేలు చేశావు హరి. మా నాన్న డబ్బు మనిషి. రంగారావు ఇచ్చే డబ్బుకి ఆశపడి ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ నాకు కావాల్సింది డబ్బు కాదు. అందుకే మీరు అంగీకరిస్తే నేను మీ చెల్లెలు సుజాతను పెళ్లి చేసుకుంటాను, కాదనకండి అన్నాడు రాజారాం. మా నాన్నగారి దగ్గరకొచ్చి అన్ని విషయాలు మాట్లాడండి రాజా, నాదే ఉంది, చిన్నవాడిని అన్నాడు హరి. రాజారాం తన చెల్లెల్ని అడుగుతున్నందుకు లోపల హరికి సంతోషంగా ఉంది. సరే అని హరితో చెప్పి తండ్రి దగ్గరికెళ్ళాడు రాజారాం. నాన్న, లక్షలు తెచ్చి నా నెత్తిన పోసినా ఈ అమ్మాయి నాకక్కర్లేదు, పద వెళ్దాం అన్నాడు రాజారాం. రాఘవయ్య ఉలిక్కిపడి, అంతలోపలే ఏమైందిరా అన్నాడు. ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది నాన్న, విధి లేక ఈ సంబంధానికి ఒప్పుకుంది. మనసు లేని ఈ జీవశ్చవం నాకు వద్దు. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి, నువ్వేం కంగారు పడకు. ఇవన్నీ ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించి ఉంటారు. ఇలా పుట్టించి చెప్పడం మామూలే. మా రోజుల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉండేవి. మీ రోజుల్లో అయినా మా రోజుల్లో అయినా మనసు మనసే నాన్న, బండరాయి కాదు, చలనం లేకుండా పడి ఉండడానికి. మనసును రాళ్లతో రప్పలతో పోల్చి సినిమా కబుర్లు చెప్పకు రాజా, ఇది జీవితం. సినిమా కబుర్లు కాదు నాన్న, నిజంగానే మనసుకి స్పందన ఉంటుంది. అది ఎప్పటికీ చావదు. తను కోరుకున్న మనిషి కనిపించినప్పుడల్లా అది స్పందిస్తూనే ఉంటుంది. నేను ఆ అమ్మాయి కోరుకున్న మనిషిని కాదు. నా దగ్గర ఆ అమ్మాయి మనసు స్పందించదు. స్పందన లేని కాపురం నేను చేయలేను అంటూ తండ్రికి అర్థమయ్యేలా చెప్పాడు రాజారాం. కాపురం చేయటానికి స్పందన కావాలట్రా? నీది మరీ విడ్డూరం కాకుంటే మగతనం ఉంటే చాలదు. కాపురాలు చేసేవాళ్ళంతా స్పందించే చేస్తున్నారా? కట్నం ఎవరెక్కువ ఇస్తే వాళ్ళని చేసుకుంటున్నారు, హాయిగా ఉంటున్నారు అన్నాడు రాఘవయ్య. నీతో వాదన వేస్ట్ నాన్న, నీకు కావాల్సింది డబ్బొక్కటే. డబ్బొక్కటే కాదురా నేనిక్కడ చూసింది, అమ్మాయి బాగుంది. మన ఇంట్లో తిరిగినా చాలరా, దీపం లేకున్నా వెలుతురున్నట్లే అనిపిస్తుంది. అంతగా అమ్మాయి మన ఇంట్లో తిరగాలని నీకుంటే నువ్వే కట్టుకోనన్నా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంతేకాని నీ మోజుని నాకు అంటగట్టకు. నేను వెళ్తున్నా, నువ్వు మెల్లగా రా అంటూ ఆగకుండా వెళ్ళిపోయాడు రాజారాం. వెళ్ళిపోతున్న కొడుకు వైపు చూస్తూ రాయిలా నిలబడ్డాడు రాఘవయ్య. వసంతమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా, నేను మా అబ్బాయికి నచ్చజెప్పలేకపోతున్నా. మీ అమ్మాయి మనోహర్ అనే అబ్బాయిని ప్రేమించిందట. ఎలా తెలిసిందో వాడి సంబంధం వద్దు అంటున్నాడు. వాడు వెళ్ళిపోయాడు అన్నాడు రాఘవయ్య. వసంతమ్మ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అన్నయ్య గారు, సంగతి ఏమిటో విచారించకుండా అలా వెళ్ళిపోవటం భావ్యం కాదు. నా కూతురు అలాంటి మనిషి కాదు. ఎవరో కక్షతో అలా అన్నారే కానీ అదంతా నిజం కాదు అంటూ ప్రాధేయపడింది.
చేసుకునేది నేను కాదు కదమ్మా, వాడు నా మాట వినటం లేదు. అయినా లోకం గొడ్డుపోలేదు. మీ అమ్మాయికి వేరే అబ్బాయిని వెతుక్కోండి అంటూ ఆమె మాటలు వినకుండా వెళ్ళిపోయాడు రాఘవయ్య. భగవంతుడా, ఏమిటి నాకీ పరీక్ష అంటూ 2 చేతులతో తల బాదుకుంటూ బోరున ఏడుస్తూ కూర్చుంది వసంతమ్మ. అది చూడగానే మధురిమ షాక్ అయింది. వెంటనే మధురిమను ప్రేమగా దగ్గరకు తీసుకుంది శ్యామల. అక్కయ్యా అంటూ పసిపిల్లలా ఏడ్చింది మధురిమ. ఊరుకో మధు, బాధపడకు. ఇది కాకపోతే దీని తాతలాంటి సంబంధం మరొకటి వస్తుంది అంటూ ధైర్యం చెప్పి ఓదార్చింది శ్యామల. వాళ్ళలా వెళ్ళిపోవటం రంగారావుకి అవమానంగా ఉంది. ఆయన ఒక ఫ్యాక్టరీలో ఎందరో కార్మికులపై అజమాయిషీ చూపించే ఒక యజమాని. రాజకీయంగా గొప్ప పేరుంది. దయార్థ హృదయుడు, ధర్మాత్ముడు, పైగా వ్యక్తిత్వం అంటే పడి చచ్చే మనిషి. అందుకే ఈ సంఘటన రంగారావు తలదించుకునేలా చేసింది. వెంటనే ప్రయాణమయ్యాడు. వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్న భర్తకు అడ్డు వచ్చింది శ్యామల. ఏమండి, ఎవరో ఏదో అన్నారని మనం కూడా వెళ్ళిపోతే మధురిమ బ్రతుకు ఏం కావాలి? ఎవరో దుర్మార్గులు అలా కల్పించారే కానీ ఆ అమ్మాయికి మనోహర్కి ఎలాంటి సంబంధం లేదు. నా మాట వినండి. ఈ ఒక్కరోజు ఉండి పిన్నిగారిని ఓదార్చి వెళ్దామండి అంటూ ప్రాధేయపడింది శ్యామల. నీకసలు బుర్ర లేదు, బాబుని తీసుకొని బయలుదేరు అంటూ వెళ్ళిపోతున్న భర్తను ఎదిరించలేక అతని వెంటే వెళ్ళింది శ్యామల. ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది. దిగులు, బాధతో ఆ తల్లి కూతుళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. అప్పుడప్పుడు దామోదర్ రెడ్డి వచ్చి మధురిమకు దీనికన్నా మంచి సంబంధాలు వస్తాయి, ఈ సంబంధం పోతే పోయింది, బాధపడకండమ్మా, రంగారావు కూడా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలవకపోడు, ఆయన స్వభావం నాకు తెలుసు అంటూ కొద్దిసేపు కూర్చొని మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్తున్నాడు. బాబు లేకపోవడం వల్ల ఆ ఇంట్లో ఎంతో వెలితిగా ఉంది. మధురిమ కాలేజీకి వెళ్ళింది. పెళ్లి క్యాన్సిల్ అయిందని తను చెప్పకుండానే చాలామంది అమ్మాయిలకి తెలిసిపోయింది. అందుకే మధురిమ మనసు బాగాలేదు. క్లాస్లో కూర్చోవాలనిపించలేదు. లెక్చరర్స్ వేసే క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయింది. అసలే అంతంత మాత్రంగా అర్థమయ్యే ఇంగ్లీష్ మరీ మొండికేసింది. కాలేజీ అయ్యాక ఇంటికెళుతూ ఆలోచిస్తూ ఒంటరిగా నడుస్తోంది మధురిమ. ఈ మధ్యన మధురిమతో ఫ్రెండ్స్ ఎవరూ సరిగా మాట్లాడటం లేదు. మధురిమకు కూడా వాళ్ళతో మాట్లాడాలనిపించటం లేదు. సుజాత ఆ రోజు కాలేజీకి రాలేదు. సుజాతను కలవాలని ఉంది మధురిమకు. తన మనసులో ఉన్న బాధను సుజాతతో చెప్పుకోవాలని ఉంది. ఎందుకంటే మధురిమతో ఫ్రెండ్స్ ఎవరూ మాట్లాడకపోయినా సుజాత మాట్లాడుతుంది. సుజాతకు మధురిమపై ఎలాంటి అనుమానం లేదు. కానీ మధురిమపై బయట ఉన్న పుకార్లు రావటానికి కారణం మాత్రం సుజాతనే. ఆ విషయం మధురిమకు తెలియదు. అందుకే సుజాతపై మధురిమకు ఎలాంటి భేదం లేదు. నేరుగా ఇంటికెళ్ళింది మధురిమ. తల్లి ఇచ్చిన కాఫీ తాగింది. క్లాసులో ఈ మధ్యన మిస్ అయిన ఇంగ్లీష్ లెసన్స్ సుజాతతో చెప్పించుకుంటానని తల్లితో చెప్పి సుజాత ఇంటికి వెళ్ళింది మధురిమ. ఏమండి, సుజాత లేదా? లోపలికి చూస్తూ అడిగింది మధురిమ. లేదండి, ఇప్పుడే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి చాలాసేపైంది, వస్తుంది, లోపలికి రండి అంటూ బజారుకెళ్లే ప్రయత్నంలో బయటకు నడవబోతున్న హరి మధురిమను చూడగానే లోపలకు ఆహ్వానించాడు. సుజాత ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళటం మధురిమకు అలవాటే. అందుకే లోపలకు నడిచింది. కూర్చోండి అంటూ సోఫా చూపించాడు హరి. హరి ఎప్పుడైనా రామకృష్ణతో రూమ్లోనే ఉంటాడు. ఆ రోజు ఏదో అవసరమైన పని ఉండి ఇంట్లో ఉన్నాడు. ఎప్పుడో తప్ప హరి ఎక్కువగా ఇంట్లో ఉండడు. మీ అమ్మగారు లేరా అండి అంటూ లోపలికి చూస్తూ సోఫాలో కూర్చుంది మధురిమ. లేరండి, మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళి 2 రోజులైంది. బహుశా రేపు వస్తారేమో అన్నాడు. నిజానికి సుజాత కూడా వాళ్ళ తాతయ్య గారి ఊరే వెళ్ళింది. హరి ఆ విషయం మధురిమకి చెప్పకుండా సోఫాలో కూర్చోబెట్టాడు. పక్కనే ఉన్న మ్యాగజైన్ తీసుకుని పేపర్స్ తిప్పసాగింది మధురిమ. హరి అక్కడే నిలబడ్డాడు. తెల్లగా, పొడవుగా, తీగలా, నాజూగ్గా ఉన్న మధురిమ సోఫాలో కూర్చుని తల వంచుకొని మ్యాగజైన్ చదువుతుంటే అంత దగ్గరగా చూస్తున్న హరిలో మధురిమపై కోరిక కలిగింది. మనోహర్ కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చింది. ఎలాగైనా ఈ అందాన్ని మనోహర్కి దక్కనీయకూడదు. గులాబీ పువ్వును నలిపినట్లు నలపాలనుకున్నాడు. కసిగా, కోపంగా మధురిమనే చూస్తున్నాడు. హరి మీడియం సైజులో ఉంటాడు. నల్లగా ఉంటాడు. ముఖం మాత్రం ఎప్పుడు చూసినా మేకప్ వేసినట్లు ఉంటుంది. గ్లో మాత్రం ఉండదు. నవ్వినప్పుడు చూడబుద్ధి కాదు. కళ్ళు పెద్దగా ఉంటాయి, కానీ జీవం ఉండదు. భుజాలు బలిష్టంగా ఉండి చూడగానే నలుగురిని కొట్టేవాడిలా ఉంటాడు. త్వరగా తన డౌట్స్ చెప్పించుకొని వెళదామనుకుంటే సుజాత ఇంకా రాలేదేమిటి అని మనసులో అనుకుంటూ టైం చూసుకొని ఓసారి హరివైపు కూడా చూసింది. హరిని చూడగానే మధురిమ గుండె జల్లుమంది.
మర్యాదస్తుడని లోపలికి వస్తే తినేసేలా చూస్తున్నాడు. సుజాత అన్నయ్య ఇలాంటివాడు అని ఊహించలేదు మధురిమ. ఊహించి ఉంటే ఇంతసేపు కూర్చునేది కాదో, అసలు ఇంట్లోకే వచ్చి ఉండేది కాదో. హరి వైపు కంపరంగా చూసింది. హరి ఆగలేకపోయాడో. చొరవగా మధురిమ పక్కన కూర్చున్నాడో. భుజంపై చెయ్యి వేశాడో. సోఫాలోంచి లేచి నిలబడింది మధురిమ. ఎందుకు లేవడం? కూర్చో, నిన్నేమీ చెయ్యను అంటూ మధురిమ చెయ్యి పట్టుకున్నాడో. ఆ చేతి స్పర్శ అసహ్యంగా అనిపించింది మధురిమకు. చిచి, నన్ను వదులో అంది కోపంగా. కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు అంటూ రెండో చెయ్యి కూడా గట్టిగా పట్టుకున్నాడో. క్షణంలో ఆమె చేతులు హరి చేతిలోకి పోయాయి. హరి పట్టు భల్లూకం పట్టులా ఉంది. నన్ను వదలండి ప్లీజ్, మీకు కూడా ఓ చెల్లెలుంది అంటూ మర్యాదగా సుజాతను గుర్తు చేసింది. నోర్మయ్, ఈ టైంలో మా చెల్లెలను గుర్తు చేశావంటే చంపేస్తాను. ఏం ఆ మనోహర్ గాడ్లా లేనా నేను? అవును, ఎందుకే నేనంటే అంత ఇష్టం నీకు అన్నాడో. అంతలోనే గట్టిగా నవ్వాడో. ఆ నవ్వు, ఆ చూపులు వెగటనిపించాయి. నీచంగా అనిపిస్తున్న హరి మాటలకి మధురిమ ఒళ్ళు ఉడికిపోయింది. ఆవేశంతో రోషంతో ఒళ్ళు కంపించింది. నీళ్లు రావాల్సిన మధురిమ కళ్ళల్లో నిప్పులు కురిశాయి. శరీరంలో ఉన్న బలాన్నంతా కూడగట్టుకుని పిచ్చి బలంతో ఒక్క తన్ను తన్నింది. ఆ తన్ను ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. పట్టు సడలిన హరి విసురుగా పడబోయాడో. కానీ అంతలోనే తెప్పరిల్లి తిరిగి మధురిమను అందుకోబోతున్నాడో. అడుగు ముందుకు వేశావో చంపేస్తానో. మీ ఫ్యామిలీలో ఇలాంటి పిచ్చి కుక్కలున్నాయని ముందే తెలుసుంటే ఈ గడప తొక్కేదాన్నే కాదు అంటూ ఒక్క అంగలో తలుపు దగ్గరికెళ్ళి గట్టిగా తలుపు లాగింది. ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదానివి మా ఫ్యామిలీనే వంకబెడతావా? నిన్నింత సులభంగా వదులుతానని అనుకుంటున్నావా అంటూ మధురిమను సమీపించబోతున్నాడో. వదలక నన్నేం చేస్తావురా నువ్వు? ఆదమరిచి గట్టిగా ఇంకో తన్ను తన్నానంటే జన్మలో ఏ ఆడపిల్లకి పనికి రాకుండా పోతావు. నాతో పెట్టుకోకు ఎప్పుడైనా అంటూ తలుపును రెండు చేతులతో పట్టుకొని బలంగా తోయటంతో మధురిమను సమీపించబోతున్న హరి ముఖం పగిలింది. కళ్ళు తిరిగినట్లయి అలాగే నిలబడ్డాడో. హరి అహం దెబ్బతిన్నది. పౌరుషం పెళ్ళుబికింది. కానీ మధురిమ బయటపడింది. అదురుతున్న గుండెలను అదిమి పట్టుకుని అతివేగంగా ఇంటికెళ్ళింది మధురిమ. దిగులు ఇంకా తీరని తల్లి అలాగే పడుకొని ఉంది. ఆ స్థితిలో ఉన్న తల్లిని చూస్తుంటే మధురిమకు బాధనిపించింది. సుజాత అన్నయ్య తన చెయ్యి పట్టుకున్నాడన్న విషయం తల్లితో చెబితే ఇంకా బాధపడుతుంది. ఇప్పటికే రారాని మాటలు వచ్చాయని కుమిలిపోతున్న తల్లికి ఇంకెలాంటి బాధ కలిగినా తట్టుకోలేదో. అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అందుకే ఓ చోట ఒంటరిగా కూర్చుంది మధురిమ. ఆలోచనలు తేనెటీగల్లా చుట్టుముట్టాయి. ఆలోచనలన్నీ మనోహర్ చుట్టే తిరుగుతున్నాయి. మనోహర్ పక్కింటి అబ్బాయిగానే తెలుసు మధురిమకి. బాబు కోసం వెళ్ళినప్పుడు తప్ప మళ్ళీ మనోహర్తో మాట్లాడలేదు. అందరూ కలిసి మనోహర్కి తనకి సంబంధం అంటగట్టి తనకి పెళ్లి కాకుండా చేశారు. నిజానికి మనోహర్కి తనకి ఉన్న సంబంధం ఏమిటి? సంబంధం ఉన్నట్లుగా ఎందుకనుకుంటున్నారు? తన పరిస్థితి ఇలా ఎందుకు తయారైంది? ఎంతగా ఆలోచించినా జవాబు దొరకలేదు మధురిమకి. మధురిమ పెళ్లి ఆగిపోయినప్పటి నుండి బాధగా ఉంది మనోహర్కి. అది తన వల్ల ఆగిపోవటంతో ఇంకా బాధగా ఉంది. ఎప్పుడు చూసినా అదే ఆలోచిస్తున్నాడో. చదువు కూడా తలకెక్కటం లేదు. ఊహ తెలిసినప్పటి నుండి తను ఎవ్వరికీ ఏ హాని చేయలేదు. కానీ తన ప్రమేయం లేకుండానే మధురిమకు తన వల్ల హాని జరిగింది. నిస్సహాయంగా ఉండటం తప్ప తనేం చేయలేకపోతున్నాడో. అందుకే ఆ ఇల్లు ఖాళీ చేసి వెంటనే వేరే ఇల్లు మారాలనుకున్నాడో. వసంతమ్మతో చెప్పాడో. అందుకు వసంతమ్మ ఒప్పుకోలేదు. మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోవటానికి కారణం నేనే వసంతమ్మ గారు. నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేనిక్కడ ఉండలేకపోతున్నాను అన్నాడు మనోహర్. అది మా కర్మ అనుకొని మేము అప్పుడే మర్చిపోయాం బాబు. ఇందులో నువ్వు బాధపడాల్సిందేమీ లేదు. నువ్వు కూడా మర్చిపో అంది వసంతమ్మ. ఒళ్ళు మండిపోయింది మనోహర్కి. కన్న కూతురు మీద అంతటి అపనింద వచ్చినా ఏమీ పట్టనట్లు మర్చిపోమంటున్న వసంతమ్మని చూస్తుంటే ఛీ అనిపించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడో. ఏమిటి బాబు అలా చూస్తున్నావు అంటూ మనోహర్ వైపు చూసింది వసంతమ్మ. ఏం లేదండి, ఒకవేళ నాకు మీ అమ్మాయికి నిజంగానే సంబంధం ఉన్నా మీరిలాగే ఉండేవారేమోనన్న సందేహం వచ్చింది నాకు అన్నాడు మనోహర్. లేదు బాబు, నేను మధురిమ కన్న తల్లిని. నా బిడ్డ ఎలాంటిదో నాకు తెలుసు. ఆ మాత్రం నమ్మకం నాకుండబట్టే ఇంకా మేమిద్దరం ప్రాణాలతో మిగిలున్నాం. నేను పరువుకి చాలా ప్రాధాన్యత ఇచ్చే మనిషిని. మా వంశం కూడా మంచిదే. కానీ విధి వెక్కిరించింది. అందుకే పరిస్థితులకి తల వంచి బ్రతుకుతున్నాం అంది నెమ్మదిగా వసంతమ్మ. ఆమెను అపార్థం చేసుకున్నందుకు మనోహర్ మనస్సు నొచ్చుకుంది.
చూడు బాబు, నీలో ఎంత మంచితనం ఉందో నా బిడ్డలో కూడా అంతే మంచితనం ఉంది బాబు. అందుకే నిన్నో కోరిక కోరుతున్నాను. నువ్వు మా ఇంట్లో నుండి వెళ్ళిపోవద్దు అంది వసంతమ్మ. ఇంత జరిగాక నేనిక్కడే ఉంటే బాగుండదండి అన్నాడు మనోహర్. నువ్వు వెళితే మా ఆర్థిక పరిస్థితి బాగుండదు బాబు. అందుకే నిన్ను ఉండమంటున్నాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాక ఎలాగూ ఈ ఇంటిని చదువుకునే అబ్బాయిలకు ఇవ్వను. అలాగని ఫ్యామిలీస్ ఉండేందుకు తగిన వసతులు లేవు ఈ ఇంటికి. ఇప్పుడు ఆ వసతులు కల్పించే శక్తి నాకు లేదు. మా అల్లుడు రంగారావు ఇక మా ఇంటికి రాడు. ఆ రోజు జరిగిన సంఘటన అలాంటిది అంది వసంతమ్మ. వసంతమ్మ చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటున్నాడు మనోహర్. నువ్వు ప్రతి నెలా నాకు ఇచ్చే అద్దె డబ్బులతోనే మా అమ్మాయి చదువు పూర్తి అవుతుంది. ఆ తర్వాత మా కష్టాలు మావి. ఇప్పుడు మధ్యలో ఆ చదువుకి ఆటంకం కలిగిస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది బాబు. నీపై నమ్మకంతో ఈ మాట అడుగుతున్నాను, అర్థం చేసుకో అంది వసంతమ్మ. తనని సొంత మనిషిలా భావించి వాళ్ళ బాధలన్నీ తనతో చెప్పుకుంటున్న వసంతమ్మని చూసి మనోహర్ మనసు కదిలిపోయింది. అక్కడ తను చదివినంతకాలం వాళ్ళ ఇంట్లోనే ఉంటానని మాట ఇచ్చాడు మనోహర్. మనోహర్ అలా మాట ఇచ్చాక వసంతమ్మకి ధైర్యం వచ్చింది. తన కూతురు చదువు పూర్తి అవుతుందన్న నమ్మకం కలిగింది. మధురిమ డిగ్రీ పూర్తి చేస్తే వసంతమ్మకి దిగులుండదు. ఆ తర్వాత పెళ్లి చేస్తే ఆ బాధ్యత కూడా తీరిపోతుంది. కృష్ణ రామ అనుకుంటూ ఏ గుళ్ళో కూర్చున్నా సరిపోతుంది. అది వసంతమ్మ కోరిక. హరి రామకృష్ణ రూంలోనే ఉంటున్నాడు. కృష్ణ మనోహర్ ప్రాణ స్నేహితులయ్యారు. తనతో పాటు చదువుకుంటున్న ఇంకా 2 అబ్బాయిల్ని ఆ ఇంట్లోనే ఉంచాడు మనోహర్. వాళ్ళిద్దరూ రావటంతో అద్దె డబ్బులు పెరిగాయి. వసంతమ్మకి డబ్బుకి ఇబ్బంది లేకుండా చేశాడు మనోహర్. ఆ పెద్దావిడకి ఎవరూ లేరన్న జాలి అభిమానం ఎక్కువయ్యాయి మనోహర్కి. అందుకే తనకి చేతనైన సహాయం చేస్తున్నాడు. నెమ్మదిగా తన బాధలన్నీ ఎదురింట్లో ఉన్న దామోదర్ రెడ్డితో కన్నా మనోహర్తోనే ఎక్కువగా చెప్పుకుంటోంది వసంతమ్మ. మనోహర్ కూడా ఓపిగ్గా ఆమె మాటల్ని వింటుంటాడు. ఏదైనా మనోహర్కి చెప్పుకుంటేనే ఆమెకి కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ప్రస్తుతం మనోహర్కి చెప్పకుండా ఏ పని చెయ్యట్లేదు వసంతమ్మ. బాబు లేకపోవడం వల్ల మధురిమకి పని బాగా తగ్గింది. టైం అంతా చదువుకే కేటాయిస్తోంది. కొత్తగా ఇప్పుడిప్పుడే మనోహర్ గురించి ఆలోచిస్తోంది. మొదట్లో మామూలుగా మొదలైన ఆ ఆలోచనలు తర్వాత ఊపిరిగా మారాయి. ఆ ఆలోచనలు ఆగినప్పుడు ఊపిరి ఆగిపోయేలా ఉంది. అందుకే ఏదో ఒక సందర్భం కల్పించుకొని రోజు మనోహర్ని చూస్తూనే ఉంది మధురిమ. మనోహర్ని చూడలేనప్పుడు మధురిమ మనసులో ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఆ వెలితిని తట్టుకోవటం కూడా కష్టంగా ఉంది. తనలో కలిగే ఈ భావాలను ఎవరితోనూ చెప్పలేకపోతోంది. మనోహర్తో చెప్పాలంటే భయంగా ఉంది, మొహమాటంగా ఉంది. ఒక్కోసారి మధురిమకు మనోహర్ ఎంతో దగ్గరగా అనిపించి ఎదను గిలిగింతలు పెడుతుంటాడో, ఇంకోసారి అందనంత దూరంగా అనిపించి అలజడి కలిగిస్తుంటాడో. తను తిరిగే ప్రతి చోట మనోహరే ఉన్నట్లు అనిపిస్తోంది. అలా అనిపించినప్పుడు ప్రతిదీ అందంగా అర్థవంతంగా కనిపిస్తోంది. బుక్ చదువుదామంటే మనోహరే గుర్తొస్తున్నాడు. కళ్ళు మూసుకొని నిద్రపోయినా మనోహరే కనిపిస్తున్నాడు. అంతా మనోహరే అనిపిస్తున్నాడు. మనసంతా మనోహరే అయ్యాడు. కాలేజీకి సెలవులిచ్చారు. ఈసారి ఊరు వెళ్ళాలంటే ఉత్సాహంగా లేదు మనోహర్కి. ఫ్రెండ్స్ వెళ్ళటంతో మనోహర్ కూడా ఊరెళ్ళాడు. ఊరంతా నిద్రలేచినా మనోహర్ నిద్ర లేవలేదు. 1-2 సార్లు లేపటంతో లేచాడు. మళ్ళీ పడుకున్నాడు. బారెడు పొద్దెక్కింది, నిద్ర లేవరా మనోహర్ అంటూ మరోసారి నిద్ర లేపింది తులసమ్మ. బద్ధకంగా ఉందమ్మా అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు. కప్పుకున్న దుప్పటిని సగం మాత్రమే తొలగించాడు. పడుకుంటే అలాగే ఉంటుంది నాన్న. లేచి స్నానం చెయ్యి. మన పొలంలో వరికొస్తున్నారు, వెళ్ళి చూసిరా. పద్మ కూడా వాళ్ళ తాతయ్యతో వెళ్ళి అక్కడే ఉంది అంది తులసమ్మ. లేచి రెడీ అయ్యాడు మనోహర్. ఎప్పుడైనా మనోహర్ నిద్ర లేవగానే తల్లిని పద్మ గురించి అడిగేవాడు. ఆ తర్వాత ఊళ్ళో జరిగే సంగతులన్నీ చెప్పించుకునేవాడు. చెప్పిన విషయాలనే మళ్ళీ చెప్పించుకుని వినేవాడు. అప్పుడప్పుడు తన కాలేజీలో జరిగిన సంగతులు చెప్పి నవ్వించేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు సరదాగా సందడిగా తిరుగుతూ టైం ఎలా గడిచిపోతుందో తెలియనట్లుగా ఉండేవాడు. అలాంటి మనోహర్ ఈసారి హైదరాబాద్ నుండి వచ్చినప్పటి నుండి మౌనంగా ఉన్నాడు. కొడుక్కి ఒంట్లో బాగోలేదేమో అనుకుంది తులసమ్మ. పొలంలో నేల మీద ఎండుగడ్డి పరిచి దానిమీద టవల్ వేసుకొని ఆ టవల్పై కూర్చుని ఉంది పద్మ. పద్మను చూస్తుంటే ప్రపంచంలో ఉండే ఏ బాధలు తనకు లేవన్నట్లుగా ఉంది. ఆ బాధలతో తనకెలాంటి సంబంధం లేనట్లుగా ఉంది. ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఎవరైనా చాలా అదృష్టవంతురాలు అనుకుంటారు.
కూలివాళ్లు సాళ్ళు పట్టి వరి కోస్తున్నారు. పనివాళ్లతో సరదాగా మాట్లాడుతూ గట్టుపై నిలబడి పని చేస్తున్నాడు మాధవయ్య. మాధవయ్య పొలాన్ని ఎంతో శ్రద్ధగా కష్టపడి సాగు చేయిస్తుంటాడు. భూమిని నమ్ముకున్న రైతుకు చివరకు మిగిలేది కష్టమే అయినా అందులో దొరికే తృప్తి, ఆనందం, ప్రతిఫలం మాధవయ్య లాంటి వాళ్ళకే అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఎంతో శ్రమపడి తను చేసిన కృషి ఫలితమే ఈనాడు గొప్ప రైతుగా గుర్తింపు. తాతయ్య, ఆ వచ్చే మనిషెవరో చూడు, మనోహర్ మామయ్య కదూ అంటూ అప్పటి వరకు పనివాళ్ల మీద ఉన్న తన చూపును రోడ్డు మీదకి మళ్లించింది పద్మ. ఆ అంటూ మందహాసం చేశాడు మాధవయ్య. మనోహర్ని చూస్తుంటే మాధవయ్యకి ఎప్పుడైనా తృప్తిగా ఉంటుంది. అప్పటికే మనోహర్ వాళ్ళ నాన్నగారిని సమీపించాడు. ఏరా వచ్చావు, పొలం చూసి వెళ్ళాలనా? చాలా ఎండగా ఉందే, అంతగా చూడాలని ఉంటే దగ్గరగా ఉండే పొలం చూసిరా, మిగతాది రేపు చూద్దువు గాని అన్నాడు మాధవయ్య కొడుకు వైపు ప్రేమగా చూస్తూ. సరే నాన్నా అన్నాడు మనోహర్. పనివాడిని గట్టిగా అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాధవయ్య. పద్మవైపు చూశాడు మనోహర్. అబ్బో, పెద్ద మనిషిలా బుద్ధిగా కూర్చొని పనివాళ్లతో పని చేస్తున్నావా అని జోక్గా అంటూ పద్మ దగ్గరకు వెళ్ళాడు మనోహర్. కాకపోతే మీలాగా ఇంట్లో పడుకోమంటారా? కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది పద్మ. నీకు బాగా పొగురెక్కువైంది. మా నాన్న నిన్ను పెంచుకొని పెద్ద తప్పు చేశాడు అన్నాడు నవ్వుతూ మనోహర్. ఏమిటి, తాతయ్య నన్ను పెంచుకొని పెద్ద తప్పు చేశాడా? అదేం కాదు, నిన్ను కని పెద్ద తప్పు చేశాడు అంటూ మాటకు మాట చెప్పేసింది పద్మ. నాకేమ్మా, నాకేమైంది? బుద్ధిగా చదువుకుంటున్నాను. చదువు పూర్తి అయ్యాక ఏదైనా జాబ్ వస్తే సిటీలో సెటిల్ అయిపోతాను అన్నాడు గర్వంగా మనోహర్. నాకు కూడా మా తాతయ్య పెళ్లి చేస్తే అదే సిటీలో నేను కూడా సెటిల్ అయిపోతాను అంటూ మనోహర్ అన్నట్లే అంది పద్మ. నీతో వాదనెందుకులే, నేనలా వెళ్ళి పొలం చూసి వస్తాను అంటూ అక్కడి నుండి కదిలాడు మనోహర్. ఉండు మావయ్య, నేను కూడా వస్తాను నీ వెంట అంటూ టక్కున లేచి నిలబడింది పద్మ. నువ్వెందుకు నా వెంట? ఎండగా ఉంది, అక్కడే నీడలో కూర్చో అన్నాడు మనోహర్. పద్మ వినలేదు. సంతోషంగా గంతులేస్తూ మనోహర్ వెంట బయలుదేరింది. ఏపుగా పెరిగి మిసమిసలాడుతూ నగలన్నీ ధరించి సిగ్గుతో తలవంచుకొని ఉన్న కొత్త పెళ్లి కూతురులా ఉంది. వరి పైరు ఇరువైపులా పెద్ద పెద్ద ఎన్నులు తీసి ఉన్న వరి పైరు మధ్యన నడుస్తున్నారు పద్మ, మనోహర్. వాళ్ళు నడుస్తున్న గట్టు చాలా సన్నగా ఉంది. పద్మ కాలు గట్టు మీద నుండి సర్రున జారింది. అబ్బా అంటూ గట్టు పక్కకి చతికిలబడిపోయింది పద్మ. మధురిమను గుర్తు చేసుకుంటూ నడుస్తున్న మనోహర్ ఉలిక్కిపడ్డాడు. పద్మను ఆ స్థితిలో చూస్తుంటే జాలేసింది మనోహర్కి. వీరనారి లెవెల్లో అడుగులేస్తే అంతే మరి అంటూ చెయ్యి అందించాడు. మనోహర్ చెయ్యి అందుకొని లేచి నిలబడింది పద్మ. మనోహర్ చేతి స్పర్శ కొత్తగా ఉంది పద్మకి. ఆ స్పర్శకి పద్మ గుండె వేగంగా కొట్టుకుంది. పద్మ, ఇలా చేలల్లో నడవడం మీ తాతయ్యతో నీకు అలవాటేగా, మరి పడిపోయావెందుకు అంటూ పద్మవైపు చూస్తూ నడుస్తున్నాడు. మనోహర్ నడక చాలా స్థిరంగా ఉంది. అలవాటే మావయ్య, గట్టుకి బురద ఎక్కువగా ఉంది, అందుకే బ్యాలెన్స్ తప్పింది అంది మెల్లగా. మనోహర్ పద్మవైపు పరిశీలనగా చూశాడు. నీ బట్టలకి మట్టి బాగా అంటింది పద్మ. అటువైపు పెద్ద కాలువ నిండా నీళ్లు పారుతున్నాయి. అక్కడికెళ్ళి శుభ్రంగా కడుక్కొని ఇంటికెళ్దాం అంటూ తనే ముందుగా అటువైపు దారి తీశాడు మనోహర్. అలాగే మామయ్య అంటూ మనోహర్తో వెళ్ళింది పద్మ. ఇద్దరూ కలిసి పెద్ద కాలువ కట్ట ఎక్కారు. పద్మ నీళ్లలోకి దిగింది. తన పరికిని, ఓణీకి అంటిన మట్టిని నీటితో కడుక్కుంది. ఆ స్థితిలో పద్మను చూస్తుంటే మనోహర్ మనసు కోరికలతో ఉర్రూతలుగలేదు. ఒడిసి పట్టుకోవాలన్న వాంఛా కలగలేదు. అసలు పద్మ వైపు చూడాలని కూడా అనిపించలేదు. ఆ సమయంలో చిత్రంగా మధురిమ గుర్తొచ్చింది. ఇంత దగ్గరగా మధురిమ ఉండి ఉంటే ఎలా ఉండేది అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. వెంటనే పద్మ తన చేతుల్లోకి కొన్ని నీళ్లు తీసుకుని మనోహర్ పైన చల్లి అల్లరిగా నవ్వింది. పరధ్యానంగా ఉన్న మనోహర్ ఆ నీటి స్పర్శ తగలగానే పద్మ వైపు చూశాడు. పద్మ నవ్వుతోంది. పద్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. నవ్వు పద్మ ఊపిరి. ముందు నవ్వి తర్వాత మాట్లాడుతుంది. ఏమిటి మావయ్య ఆలోచిస్తున్నావు? ఈసారి ఎందుకో నువ్వు మునిపట్లాగా లేవు. చాలా మార్పు కనిపిస్తుంది నీలో. ఎందుకని అడిగింది పద్మ. ఏం చెప్పాలో అర్థం కాలేదు మనోహర్కి. తనలో మార్పు వచ్చినట్లు మనోహర్కి కూడా తెలుస్తోంది. మాటి మాటికి మధురిమ గుర్తొస్తోంది. గుర్తొచ్చినప్పుడల్లా మనసుకి హాయిగా అనిపిస్తోంది. హాయిగా ఉండటానికి అలవాటు పడ్డ మనసు ప్రతి క్షణం మధురిమనే గుర్తు చేసుకుంటోంది.
పద్మా, అక్కడ నేను ఒక అమ్మాయిని చూశాను అన్నాడు మనోహర్. నెత్తి మీద పిడుగుపడ్డట్లు అదిరిపడింది పద్మ. ఏమిటి, అమ్మాయిని చూశావా? ఉండు, నేను మా అమ్మతో చెప్పి నీ పని చెబుతాను అంటూ వెంటనే శివంగిలా లేచింది పద్మ. ఏమిటి, మీ అమ్మతో చెబుతావా? అయినా నేను ఏం చెప్పానని మీ అమ్మతో చెప్పటానికి అంటూ ఆశ్చర్యపోయాడు మనోహర్. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.